హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనేమంటే ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాను. అక్కడ చెట్లన్నీ చూడండి ఎంత బాగున్నాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పువ్వుల చెట్లు, అలానే కాయలు, అన్ని చెట్లు అయితే బాగున్నాయి. వాటర్ ఉంది కదా, ఇంకా అలా చాలా బాగుంది. చూడండి పువ్వులు అయితే నేను కోస్తా అంటే ఇంకా వాడైతే మెడలో ఇలా వేసుకున్నాడు. నాకు చాలా నవ్వొచ్చింది. వాడు మెడలో పువ్వులు దండ వేసుకున్నట్టు వేసుకున్నాడు అనమాట. చూడండి ఇంకా ఇలా అయితే పువ్వులు కొన్ని కోసుకున్నాను. ఇంకా పువ్వులు వాడికైతే చేతిలో పెట్టి నలిపేస్తా అన్నాడు. నలపొద్దురా అట్లంతా అన్నా కానీ వినడం లేదు. చూడండి ఇలా నలిపేస్తా అన్నారు. ఇంకా మా పాప అయితే సైకిల్ మీద ఎక్కి బాగా ఆడుకుంటా ఉంది. చూడండి ఆ పువ్వులనైతే వాడు ఎలా నలిపేస్తున్నాడో చూడండి. ఇంకా ఇలా అయితే మళ్ళీ పెట్టుకుందాం తేజ, మళ్ళీ తీసుకొని పోయి ఇంట్లో పెట్టు అంటే, ఇంకా చూడండి ఇది మొగ్గలు అనమాట. ఈ మల్లి చెట్టు అయితే మా ఇంటి దగ్గర లేదు. ఇది చాలా బాగుంది, ఈసారి నాటాలి. చూడండి ఇంకా ఇలా పువ్వులన్నీ కోసిన తర్వాత ఇవైతే దానిమ్మ చెట్లు, దానిమ్మకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి ఈసారి. అంటే ఇప్పుడు పండ్లు అయితే కాలేదు, లోపల గింజలు అయితే వైట్గానే ఉన్నాయి. నేనైతే తీసి చూస్తున్నాను, అందుకనేసి కోసుకోలేదు కాయలు. మా నాన్న కోసుకొని మా 2 అట్లా అనేసి అన్నారు, వద్దు అనేసి ఇంకా అట్లయితే వదిలేసినాము. వీడి కార్డు చూపిస్తా అన్నాడు, పువ్వులు కాయలు ఏదైనా అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు అని. నేనేం అమ్ముకొని లేరా అంటా అన్నాను. చూడండి ఇంకా ఈ పిందెలు కాయలన్నీ బాగున్నాయి కదా. ఇంకా వీళ్ళైతే సైకిల్ మీద బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఈమెయితే ఇలా పోజ్ ఇస్తాను, ఒక వీడియో తీయత్తా అట్లంటా ఉంది. పడిపోతావమ్మ అంటే, లేదు లేదు నాకు బాగా ప్రాక్టీస్ అయింది, నువ్వు ఒకసారి నన్ను వీడియో తీయి, నేను ఇలా చేస్తాను అట్లా అనేసి మా సింధు చెప్తా ఉంది. ఇంకా ఇలా అయితే మా నాన్న కసువు అయితే కోసేస్తున్నాడు ఆవులకి. చూడండి ఎంత హైట్గా పెరిగిపోయింది కసువు అంతా. ఇంకా వీళ్ళైతే చూడండి వీడు ఒక కాయని తీసుకొని పోయేసి దాన్ని కొట్టి ఇంకా పగలగొట్టేసి అయితే ఇలా తినేస్తా అన్నారు. కాయ అయితే లోపల గింజలు వైట్గానే ఉన్నాయి. అవైతే రెడ్గా అయితే కాలేదు, ఇంకా వైట్ కలర్లోనే ఉన్నాయి, ఇంకా రెడ్లోకి అయితే మారలేదు. చూడండి మా పాప అయితే ఇలా తీసేస్తా ఉంది కదా గింజలు. ఆ గింజలు వైట్గానే ఉన్నాయి అనేసి నేను అంటా ఉంటే, లేదత్తా బాగుంటాయి, స్వీట్గా ఉందత్తా, ఒకసారి తిని చూడు టేస్ట్ అనేసి అయితే ఇస్తా ఉంది. నేనైతే వద్దులేమో అంటే తినేదాకా వదలలేదు ఆమె. ఇంకా ఈ పొట్టేలు అయితే మా నాన్న వాళ్ళు మేపుకుంటా అన్నారు. ఇంకా అమ్మవారికి ఏమన్నా ఇది బలి ఇచ్చేదానికా లేకపోతే మేపుకునేదానికి నేనైతే అడగలేదు. ఇంకా ఇదైతే బాగా బలంగా మేస్తా ఉంది. చూడండి ఈ బొప్పాయి అయితే మా చెట్లోనే ఉన్నాయి. ఇంకా ముందు అయితే ఇంకా చూపిస్తాను వీడియోలో. ఇవైతే మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో. కాకడ మల్లి అంటారు చూడండి, అది కాగడ మల్లి అంటారు కదా అది. ఇదైతే పరింకాయలు చూడండి బాగా నిండుగా వదిలినాయి. అంటే మన ఇంటి దగ్గర ఉంటే ఇట్లా ఎప్పుడైతే అప్పుడు కోసుకొని చేసుకోవచ్చు, బాగుంటాయి. దీన్ని సాంబార్ కూడా చేస్తారు. పరంకాయలు అయితే చూడండి నా చేతికి అందిపోతున్నాయి, అంత దగ్గరలో ఉందన్నమాట. కింద కూడా ఒక రెమ్మలాగా వచ్చి దాంట్లో అయితే ఇలా వదిలినాయి. అంటే మనం తీసుకోవచ్చు, కష్టపడాల్సిన పని అయితే లేదు, కిందనే ఉన్నాయి. ఇంకా చెట్లు అన్నీ కూడా ఇలా మా అమ్మ మా తమ్ముడు భార్య అంతా ఇలా బాగా పెంచుకున్నారు. చెట్లన్నీ బాగున్నాయి అక్కడ కూడా. ఇంకా రోజ్ కానీ అలానే ముద్ద మందారం కానీ అన్నీ ఉన్నాయన్నమాట. మా అమ్మాయి అన్నీ నాటి పెట్టింది. ఇంకా మా తమ్ముడు భార్య కూడా బాగానే అంటే చెట్లు అంటే ఇష్టం, బాగా పెంచుకుంటుంది. కాబట్టి అక్కడికి పోయిన తర్వాత పూలకు కానీ కాయలు కానీ ఏమైతే ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా చాలా ఉన్నాయండి చూపించేది, కానీ నేనైతే ఇంటి దగ్గర మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా చేను దగ్గరకు అయితే నేను వెళ్ళలేదు. చేనులోనే ఉండేది ఇల్లు, కాకపోతే ఇంకా ముందుకు వెళ్ళాలి పైకి, అట్లా అయితే వెళ్ళలేదు నేను. ఇంకా టైం అయిపోయింది అనేసి అయితే వచ్చేసినాను. ఇంకా అప్పుడు కూడా ఈ ఇంటి చుట్టూ ఉండే చెట్లు అవన్నీ చూపిద్దాంలే, చాలా రోజులైంది కదా వచ్చి అన్నట్టు ఇంకా నేను చూపిస్తున్నాను. ఇంకా మా నాన్న చాలా రోజులైంది కదా రా వెళ్దులే, ఇంకా లీవ్లే కదా అట్లా అంటే ఇంకా సరే అనేసి వెళ్ళాను. చూడండి అన్ని చెట్లను మొగ్గులు అయితే ఉన్నాయి, కానీ నేను కోయలేదు. కొన్ని మాత్రం కోసి మీకు చూపించేదానికోసం అయితే కోసినాను కొన్ని. ఇంకా ఈ చెట్లు చూస్తా అంటే కాయలు ఇవైతే కోద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఆల్రెడీ కోసేసినారు మా ఆయన. చూడండి పువ్వు కూడా రోజా పువ్వు, అంటే అట్లనే ఉన్నిలే బాగుంది అన్నట్టు ఇంకా వదిలేసినాను. ఇంకా మా నాన్న నేను ఇంకా మాట్లాడుకుంటా కూర్చున్నాం కాసేపు అక్కడ. ఇంకా మా పిల్లలు చూడండి మా నాన్నని మా ఇంటికి తీసుకెళ్తానంటే మా సింధు అయితే అస్సలు వదలడం లేదు, మా నాన్న అనేసి అంటా ఉంది. అంటే నేను వాళ్ళ కూతురు కాదంట, వాళ్ళేనంట వాళ్ళ పిల్లలు, నేనైతే కాదంట. మా సింధు అయితే అస్సలు వదలనంటా ఉంది. అందరూ వదిలినా కానీ సింధు మాత్రం మా నాన్న అంటా ఉంది. మా నాన్నని వదిలి సింధు అయితే ఒక్కరోజు కూడా ఉండేట్టు లేదు, బోరని ఏడ్చేస్తుంది నేను తీసుకెళ్తానంటే మాత్రము. ఇంకా ఆమె చూడండి ఎట్లా అతుక్కొని పట్టుకొని ఉందో. ఇంకా ఇక్కడైతే ఇంకా నేను కాసేపు ఉండిన తర్వాత మా నాన్నతో కాసేపు మాట్లాడేసి ఇంకా బయలుదేరదామంటే డ్రాయింగ్ బుక్ తెచ్చుకున్నారు. అత్త చూడు డ్రాయింగ్ చూపిస్తాను నేను, చాలా బాగా వేసినాను అట్లనేసి మా ధరణి అయితే వేసింది. సమ్మర్ క్లాస్లో జాయిన్ చేయించినారు మా తమ్ముడు.
చూడండి ఫిష్ బొమ్మ ఎంత బాగేసిందో కదా! చాలా బాగుంది. ఇంకా బొమ్మలుండేయి చాలానే ఉన్నాయి. కానీ ఒకదాన్ని మాత్రం అంటే ఫోటో కనుక్కునిందామె. ఇంకా ఒకటి మాత్రమే చూపిస్తా అంది. ఇంకా ఇక్కడ కూడా తెచ్చుకున్నారు. ఇంకా డ్రాయింగ్ అయితే కలర్స్ వేయాలి, వేయలేదు. చూడండి ఎంత బాగేసిందో. అంటే నేర్పిస్తా అన్నారు. ఇంకా లైట్, డార్క్ అయితే నేర్పియలేదు. ఇది బొమ్మలైతే బానే నేర్పిస్తున్నారు. చాలా బాగా ముద్దొస్తాందంట. అందుకనేసి ముద్దు పెడతాంది. మా సింధు అయితే మా అప్పనైతే వదలనే లేదు. ఇంకా ఇదైతే ఫ్లవర్స్ అనమాట. చెండు మల్లి మా నాన్న వాళ్ళదే. ఇంకా వస్తా వస్తా ఇంకా అక్కడ దారిలో ఆపేసి ఇంకా సరేలే చూసిపోదాం తోట అనేసి ఇంకా పొద్దుపోయింది బాగా. ఇంకా మా పెద్దనాన్న, చిన్నాన్న వాళ్ళ ఇంట్లో అయితే మాట్లాడాలి అనుకుంటాన్నా. కాసేపు ఇంకా లేట్ అవుతది అనేసి ఇంకా నేనైతే తొందరగా అయితే కొంచెం అట్లా మీకు చూపిద్దామన్నట్టు ఇంకా ఇదైతే వీడియో తీస్తున్నాను. కొంచెమే చూపించినాను. ఇంకా పూర్తిగా రేపైతే పూలు కోసేస్తారంట. ఇంకా జాతరలు అట్లా జరుగుతా ఉన్నాయి కదా! పూలు కోసేస్తారు. చాలా రోజులైతే పెట్టరు. బానే పోతా ఉంది. రేట్లయితే చాలా బాగా పోతా ఉంది. పర్లేదు. ఈ మాత్రం పోతే పర్లేదు. కానీ చేసిన పంట కూడా చాలా వరకు అయితే నష్టమైపోయేలాగా అయితే ఒక్కోసారి రేట్లుంటాయి. అప్పుడైతే చాలా బాధేస్తది. ఇప్పుడైతే జాతర టైం కదా! బానే ఉన్నది. రేట్లయితే బాగుంది. పర్లేదు. ఓకే. పాపం వాళ్ళు కష్టపడిన కష్టమైనా రావాలి కదా! ఇదైతే వేరే కలర్స్ పూలు చూడండి. ఇదొచ్చి ఒక లైన్ నాటినారు. ఈ ఫ్లవర్స్ మాత్రము. సైడ్‌లో ఒక లైన్ మాత్రమే నాటుకున్నారు. ఇంకా మధ్యలో అయితే యెల్లోనే ఉంది. యెల్లో ఉంది. ఇక్కడైతే చూడండి ఈ లైన్ మాత్రమే ఇది కలర్ పూలు నాటినారు కదా! ఇది కూడా బాగుంది. మా పాప అయితే "అక్క నన్ను కూడా వీడియో తీయి బాగుంది కదా! తోటలో నేను కూడా తీస్తానులే" అనేసి ఇంకా మా పాప అయితే ఇలా వస్తాంది. తోటైతే నాకు బాగా నచ్చింది. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే సపోర్ట్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.